ఇక్కడ సమావేశమైనటువంటి గ్రామ సర్పంచులకు సర్పంచులకు అధికారులకు అనధికారులకు అందరికీ కూడా నమస్కారం. ఎందుకు సమావేశమైన అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఈ గంజాయి ఏజెన్సీ ఏరియాలో పెంచడం అన్నది ఈనాటి సమస్య కాదు, కొత్తగా వచ్చింది కాదు. దాదాపు దశాబ్దాలుగా ఈ వ్యాపారం ఇక్కడి నుంచి కొనసాగుతూ దాదాపుగా మొట్టమొదటి కేసు మన దగ్గర 1973లో రిజిస్టర్ అవ్వడం జరిగింది, 1973. అప్పటి నుంచి మనం కేసులు పెడుతూనే ఉన్నాం, చాలామందిని పట్టుకుంటున్నాం. చాలామంది వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి స్థిరపడడం, వ్యాపారాలు చేయడం, బాగా లాభాలు సంపాదించడం అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే దాదాపుగా ఒక 45 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యాపారం కొనసాగుతుంది. మరి ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల వ్యాపారం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి గ్రామస్తులు కూడా దాదాపుగా కోట్లు సంపాదించి ఉండాలి. అవునా? సంపాదించారా? మరి లక్షల కోట్ల వ్యాపారం జరిగినప్పుడు ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా కోట్లు సంపాదించున్నారు. మరి ఎక్కడ చూసినా పురుగులు సరే, ఎక్కడ కూడా సరైన ఒంటి మీద బట్టలు లేని వాళ్ళే కనిపిస్తున్నారు, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళే కనిపిస్తున్నారు. మరి అంటే ఈ వ్యాపారం అన్నది ఎవరైతే పంట పండిస్తున్నారో వారు దీనివల్ల ఎవరు కూడా లబ్ధి పొందడం లేదు కదా. అంతేనా? వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళకి ఈ నరాల జబ్బు వస్తుంది. ప్రధానమైనటువంటి మెదడు కానీ ఈ నరాలు కానీ పనిచేయడం మానేస్తాయి. వాళ్ళు ఇక ఏ పని చేయడానికి కూడా పనికిరారు. అంటే ఈ పంట పండించడం వల్ల ఇది ఎక్కడో చోటుకి చేరి అమాయకులైనటువంటి పిల్లలు వాటికి అలవాటు పడి మానసిక కుంగుబాటుకి లోనై తర్వాత దేనికి కూడా పనికి రాకుండా అయిపోతారు. అంటే ఏ తల్లిదండ్రుల పుత్ర శోకమో వాళ్ళ ఉసురు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకు జరుగుతుంది. అంతేనా కదా? అంతే కదా. ఇప్పుడు కొడుకు కూతురు ఎవరో ఉంటారు ఈ మాదక ద్రవ్యానికి బానిసలయ్యారనుకోండి, ఆ తల్లిదండ్రులు కష్టంగా అనిపిస్తుందా అనిపించదా? ఆ ఉసురు ఎవరికి జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి అలాంటి పని తెలిసి తెలిసి ఎవరు చేయడానికి ఇష్టపడరు. అవునా? ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా స్వచ్ఛంగా, చాలా అమాయకంగా ఉంటారు. మన వల్ల ఎదుటి వారికి కష్టం కలుగుతుందంటే మీరు భరిస్తారా? మన వల్ల ఎదుటి వారికి కష్టం కలుగుతుందంటే దీనివల్ల లబ్ధి పొందడం లేదు. పొందితే ఏమై ఉండాలి? ఇప్పటికీ ప్రతి ఒక్క రైతు కూడా పెద్ద పెద్ద బంగాళాలు కట్టుకుని ఉండాలి. అవునా? ఎవరైనా ఏ గ్రామంలో అయినా పెద్ద బంగాళాలు కట్టుకున్నారు? ఎవరైనా కట్టుకున్నారా? చూసారా ఎవరైనా? అది స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని బావులుగా ఉపయోగించి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు. వ్యాపారస్తులకి డబ్బుని అడ్డం పెట్టుకుని ఏదో కొంత డబ్బు మీకు అడ్వాన్స్ వేయించి ఈ విత్తనాలు తీసుకొచ్చి మీకు ఇచ్చి ఏం లేదు తర్వాత చూసుకున్నాం, మీకు ఎంతో కొంత డబ్బు ఉండజేస్తున్నాం అని చెప్పి మీతో పండించి మీతో తప్పుడు పని చేయించి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అర్థమైంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఈ రకమైనటువంటి మార్పు చాలా గ్రామాల్లో వచ్చింది.
ఇంకా రావాలి. ఒకటి, మీరు చేస్తున్న పని తప్పు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఎవరైతే ఈ గ్రామంలో ఎవరైతే పండిస్తున్నారో తప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా పండించుకోలేదు. ఒకటి, కోరుకునే మనస్తత్వం అమాయక గిరిజనుల్లో ఉంటుంది, ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటుంది. అది కూడా ఎంతో మంది మహానుభావులు తిరిగినటువంటి నేల ఇది. ఏజెన్సీ ప్రాంతాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు, అల్లూరి సీతారామరాజు ఎంత గొప్ప వ్యక్తి అయినా ప్రజల కోసం, పేదల కోసం ఉద్యమం నడిపించి ప్రతి ఒక్కరి కోసం బ్రతికి తన ప్రాణాన్ని ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహామూర్తి నడయాడిన నేల ఇది. అవునా కదా? సో అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ పాకలపాటి బాబు గారని ఆధ్యాత్మికంగా చాలా గొప్ప వ్యక్తి, ఆయన నడయాడిన నేల పాకలపాటి బాబు గారు. మలిగడ్డ దగ్గర ఆశ్రమం కూడా ఉంది. అలాంటి మహానుభావులు నడయాడినటువంటి నేల. మరి ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి మనం కూడా జాగ్రత్తగా, మంచిగా, సంతోషంగా, మన వల్ల ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనమందరం కూడా ఈరోజు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఈ 40 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఈ కృషి మనము మంచి పంటలు పండించడంలో చేస్తుంటే ఈ టైంలో మనకి డబుల్ రోడ్స్ అయి ఉండేమో ఏజెన్సీ ఏరియాలో అన్నీ కూడా. అంత విలువైనటువంటి పంట మన చేతికి వచ్చింది. అదేనా? కాబట్టి ఇప్పటి నుంచైనా ఇది తప్పు అన్నది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా చెప్పగలగాలి. సో మీరందరూ చెప్తారా? మరి మన గ్రామానికి వెళ్ళి చెప్తారా? వెరీ గుడ్, చాలా సంతోషం. చాలా ఆ చైతన్యం, ఆ చలనశీలత, ఆ క్రియాశీలత అన్నది మీ అందరిలో ఉంది కాబట్టి మీరందరూ నాయకులుగా ఉన్నారు. మీ అందరికీ కూడా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా అభినందిస్తూ, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి నుంచి కూడా మన ప్రాంతంలో గంజాయి అన్నది మాట వినిపించకూడదు. అర్థమైందండి? గంజాయి అనేది ఇంతకుముందు ప్రతి చోట పండించేవారు. అన్ని గ్రామాల్లో తెలంగాణలో ఉండేది, తర్వాత కేరళలో ఉండేది, చెన్నైలో ఉండేది, యూపీలో ఉండేది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండేది. కానీ ఇక్కడ పెరుగుతున్న దానికి క్వాలిటీ బాగుంది అని చెప్పి మిగతా చోట్ల క్లోజ్ అయిపోయింది, ఇక్కడ మాత్రం పడుతుంది. కాబట్టి దీన్ని మనం ఈ రకంగా చెడ్డ పేరు తెచ్చుకోవడం అనేది మంచిది కాదు. అర్థమేనండి? నైతికంగా తప్పు ఇది అన్నది మనం గ్రహించాలి. నెంబర్ 2 ఏమిటంటే చట్టపరంగా కూడా ఇది చాలా ఘోరమైనటువంటి నేరం. ఇంతకుముందు ఎస్పీ గారు మీకు చెప్పారు, మర్డర్ కేసు జరిగిన 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు జీవిత ఖైదు పడుతూ ఉంటుంది. దీనికైతే దాదాపుగా 20 సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం. మాదక ద్రవ్యాలు పండించడం కానీ, మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం కానీ, మాదక ద్రవ్యాల వ్యాపారంలో నిమగ్నం అవ్వడం కానీ, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి చేయకూడదు అని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, యువతకు మనం మార్గదర్శనం చేయవలసింది అవసరం ఉంది. అది ఎవరు చేయాలి? గ్రామ స్థాయిలో నాయకులుగా మీ బాధ్యత. గ్రామ స్థాయిలో నాయకులే మీరందరూ కూడా, అవునా? అది గ్రామాన్ని పూర్తిగా మంచి మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా? ఉందా? గట్టిగా మాట్లాడలేదే ఉండకూడదు, నాయకుల్లాగానే ఉండాలి. మరి గ్రామ స్థాయిలో మంచిగా నడిపించవలసిన బాధ్యత ఇది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నుంచి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి దృష్టికి కూడా తీసుకుని అనే బాబు, దీనివల్ల మన ప్రాంతానికి, మన గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరైనా సరే వచ్చి ఇది నా కంటికి అయిందనుకోండి, ఎవరెవరో వస్తారు, తీసుకుని పోతారు, మళ్ళీ మీరు వాళ్ళని తప్పించడం, లేకుంటే పోలీసులు తీసుకుని పోయారు, రాత్రిపూట వచ్చారు, ఏదో జరిగింది, ఇవన్నీ కూడా మానసికంగా మనుషులకి ప్రశాంతత లేవు. అవునా? మనిషి ప్రతి ఒక్కరు కూడా పుడతాడు, చనిపోతాడు. జీవితం ఎంత స్వచ్ఛంగా సంతోషంగా గడిపామన్నది ముఖ్యం. అవునా?
ఎవరు ఇక్కడ చనిపోయిన ఎవరు లేరు కదా, మీరు కానీ నేను కానీ ఏదో ఒకరోజు. కానీ జీవితాన్ని మనం ఎంత నిజాయితీగా స్వచ్ఛంగా సంతోషంగా గడిపేమన్నదే ఇంపార్టెంట్. ఎవడో వస్తాడు, ఎవడో తీసుకుపోతాడు, మన తప్పుడు కూడా ప్రతి చేస్తున్న ప్రతివాడికి కూడా ఆ భయం వెన్నాడుతూ ఉంటుంది. ఆ భయం వెన్నాడినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మనిషిలో ఆందోళన దాన్ని ఇప్పుడు కొనసాగుతుంది. వచ్చినాయి చాలా వరకు. దీనితో పాటు ఔషధ పంటలు వచ్చాయి. ఔషధ పంటలు కూడా కొన్ని రకాలైన ఔషధ పంటలు వేసుకుంటే దాదాపుగా ఎకరానికి 1,00,000 నుంచి 6 లక్షల వరకు వచ్చేటువంటి ఆదాయం వచ్చేటువంటి ఔషధ పంటలు చాలా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం వారు వాటిని మీ అందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా అందేలాగా చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయం వల్ల స్వచ్ఛందంగా గంజాయిని నిర్మూలించడం కోసం ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేయడం, ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయడం, స్వచ్ఛందంగా ఈ గంజాయిని నిర్మూలించి డెవలప్ పెట్టడం. ఎటు పరిస్థితుల్లో కూడా మళ్ళా గంజాయి పండిస్తానంటే ఎటు పరిస్థితుల్లో కూడా ఊరుకో. ఏమంటారు? సో ఎప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నామో వద్దా? గుడ్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఒకసారి లేచి నుంచుని ఒక మంచి ప్రమాణం నా కోసం మన కోసం షూటప్ అవుతూ ఉంటుంది. బీపీ పెరిగిందనుకోండి ఏమవుతుంది? ఇవన్నీ ఒకదానికి సంబంధం ఉండదు. కాబట్టి మనం తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నామనుకోండి, హాయిగా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా బ్రతకవచ్చు. అవునా కదా? సో ఇలాంటి నేరాలు చేయడం కానీ, ప్రోత్సహించడం కానీ, చేయించడం కానీ చాలా చాలా నేరం, తప్పు అన్నది మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా తెలిసేలాగా చెప్పగలగాలి. దానికోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పటికీ కొంతమంది తెలుసుకుని స్వచ్ఛందంగా చేస్తున్నారు. పోలీసులు వస్తారు, చేస్తూ ఉంటారు. పోలీసులు ఎదిరిస్తే ఏమవుతుంది? పోలీసులు ఎదిరించడం ప్రకటించే నేరం. ఎదురు తిరిగారనుకోండి ఏం చేస్తారు? పోలీసులు కేసు పెడతారు, మళ్ళా జైలు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మళ్ళా బెయిల్ పెట్టుకోవాలా? బెయిల్ పెట్టుకోవాలంటే ఏంటి? డబ్బులు ఖర్చు. ఎంత అవుతుంది? చెప్పలేము. 50,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు. అర్థమైందా? ఎవరైనా తప్పు పని చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఏం చేస్తారు? విలువ తక్కువగా చూస్తారు. సో తక్కువగా చూడబడడం అవసరమా? నిజాయితీగా బ్రతకడానికి అనేక మార్గాలు ఉండగా ఈ దొంగ మార్గం ఎందుకు? తప్పుడు పని చేయడం ఎందుకు? మన గురించి నలుగురు మంచిగా మాట్లాడుకునే విధంగా ఉండాలి. ఈ ప్రాంతానికి వెళితే పిల్లలు పాడైపోతారేమో, పలానా ఊరు వెళ్తా ఉన్నాం, లంబసింగ్ వెళ్తారే వద్దులా, అక్కడంతా గాంజా దొరుకుతుందట, వెళ్ళొద్దు. అరకు వెళ్తామంటే వద్దురా అలాంటి వెళ్ళొద్దా? బాధ అనిపిస్తుందా? మనకి అనిపించదా? బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనుకుని కూడా ఈ గ్రామాలు తయారవ్వాలి. టూరిజం అన్నది బాగా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు అందరూ కూడా ప్రకృతిని బాగా ఆస్వాదిస్తున్నారు. అంత మంచి ప్రకృతికి ఆలవారమైనటువంటి ఏజెన్సీ ప్రాంతం ఈ గాంజా వల్ల దాని యొక్క రూపు కోల్పోతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ కోల్పోతుంది. కాబట్టి అలా కాకుండా మంచి కోసం టూరిస్టులు వచ్చారనుకోండి, 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రతి గ్రామంలో కూడా 10 కుటుంబాలు బాగుపడతాయి టూరిజం డెవలప్మెంట్. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడంలో కానివ్వండి, వంట చేయడంలో కానివ్వండి, చిన్న చిన్న గుర్తు పెట్టుకోవడంలో కానివ్వండి, వారికి అవసరాలు తీర్చడంలో కానీ, గైడ్గా పనిచేయడంలో కానివ్వండి, ఇలా 10 మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వెళ్ళకూడదనే మనకి అభివృద్ధి అన్నది ఉంటుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని, ఇంకా మీకు ఏవైనా సరే అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకునేందుకు వచ్చి కలవండి. ఆల్టర్నేట్ క్రాప్, ఎవరు కూడా నష్టపోతామో అనేటువంటి ఆలోచన, ఆల్టర్నేట్ క్రాప్ కానీ, ఆల్టర్నేట్ పంటలు కానీ వేరే రకంగా పెంచి పోషించడానికి ప్రభుత్వ అధికారులు ఎల్లప్పుడూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి దీని నుంచి అందరం కూడా బయటపడదాం. వేరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి
ఈ పాడు పంట కోసం ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హాయిగా సంతోషంగా అందరూ బాగున్నారంటే అందరూ కూడా మంచి పనులు చేయాలి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎప్పుడు పాల్పడినా అది మనిషి ద్వంద్వ వైఖరితో జీవించడం అవుతుంది, భయంతో జీవించడం అవుతుంది, అనారోగ్యంతో జీవించడం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని మీరు సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక మాట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకటి మనము చేయవలసింది ముందు మనం చేస్తున్నటువంటి ప్రతి తప్పుని నిర్ణయించుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. మన తప్పుని మనం సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం పట్టకూడదు. రెండు, ఆధారమైనటువంటి వేరే పంటలు విత్తనాలు POITDA ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి కూడా అందిస్తామని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు. మనము దీన్ని ఒక పెద్ద స్థాయిలో చూడాలి. అందరికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని స్కీమ్స్ లో కూడా ఎంతో కొంత లబ్ధి కలుగుతూ ఉంటుంది. దీని ఆధారంగా బ్రతకడం అనేది మంచి అలవాటు కాదు. ఒక తప్పు పని ద్వారా మనం జీవనం సాగించడం కానీ దాని ఆధారంగా బ్రతకడం కానీ అది మనం చెప్పుకోవడానికి కూడా మంచిగా అనిపించింది. కాబట్టి మనం స్వచ్ఛందంగా చేసిన తర్వాత ప్రభుత్వం మంచిగా స్పందించి మీ అందరి గురించి కూడా మంచి సాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటున్నారంటే అధికారులు తెలియజేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా మీటింగ్లో చెప్పారు. ఒక గొప్ప స్థాయిలో వ్యవసాయం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా పండించేటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. కొంత వ్యవధి తీసుకున్నప్పటికీ కూడా మంచి భవిష్యత్తు ఈ ప్రాంతానికి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మన వంతు సాయంగా మనం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నాం. అన్నిటికన్నా ఈజీ ఏమిటంటే ఏదో ఒకటి డిమాండ్ చేయాలి. ఈజీయెస్ట్ కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ఉంటుంది, మనసులో ఉండొచ్చు. కాకపోతే మనము నలుగురి ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి. 10 మంది బాగుంటేనే మనం బాగుంటాం. మనిషి ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోవాలి. అంతేనా కాదా? ప్రతి ఒక్కరి పిల్లలు బాగుంటే మన పిల్లలు బాగుంటారు. అందరూ మంచి భవిష్యత్తు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటే మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి సత్సంకల్పం అన్నది చాలా చాలా అవసరం. ఎదుటి వాళ్ళకి మంచి కోరుకోండి, మనకి మంచి జరుగుతుంది. మీరు ప్రయత్నించి చూడండి. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళకి మంచి కోరుకున్నప్పుడు మనకి మంచి జరుగుతుంది. అది సత్సంకల్పం యొక్క శక్తి. అర్థమైందా? కాబట్టి నా ఉద్దేశం మీరందరూ కూడా, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, గ్రామాలు అందరూ కూడా మనందరం కూడా సంతోషంగా ఉండాలనేది మన కోరిక. అర్థమైందా? సో మీరందరూ కూడా ఈ సహకరించమైనటువంటి విషయం పాత్రికేయ మిత్రుల గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే మనం మాట్లాడేటువంటి విషయాన్ని ప్రజాబాహుల్యంలోకి, ప్రజల్లోకి తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత పాత్రికేయ మిత్రులు. మరి ఇంత స్థాయిలో ప్రభుత్వం దీన్ని చర్యలు చేపడుతూ గాంధీ నిర్మాణానికి కోరుకున్నప్పుడు మీ యొక్క సహాయ సహకారాలు కూడా చాలా అవసరం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగినా అతిగా స్పందించకుండా దయచేసి అందరి శ్రేయస్సు కోరుకునే వాళ్ళైతే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీరు కూడా సహకరించి అందరిలో ఒక స్ఫూర్తిని కలిగించేలాగా మీరు రాయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నా పాత్రికేయులకు కూడా మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. ఇది ఒక ఉద్యమం స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి. ఎక్కడ ఏ మారుమూల
వ్యక్తులైనప్పటికీ కూడా ఆ స్పందనకు ఆ స్ఫూర్తిని కొనసాగించి ఈ మహమ్మారి నుంచి ప్రతి యొక్క గ్రామం కూడా మహమ్మారి నుంచి బయటపడేలాగా స్పందించాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వారి పేరు నేను నా గ్రామ ప్రజలు అందరము కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రమాణం చేస్తున్నాం. గంజాయి పెంచడం, వ్యాపారం చేయడం చట్టరీత్యా అత్యంత హేయమైన చట్ట వ్యతిరేకమైన నేరమని తెలుసుకున్నాం. ఇంతకాలం తెలిసి తెలియక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గంజాయితో సంబంధం ఉన్నందుకు పశ్చాత్తాపడుతున్నాం. నేటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయిరహిత గ్రామంగా మా గ్రామాలను మార్చేందుకు మేము నడుము బిగించి మా గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి స్వచ్ఛందంగా పోలీసు సహకారంతో గంజాయి నిర్మూలించడానికి నిర్ణయించుకున్నాం. అన్ని విధాలుగా గంజాయిని నిర్మూలించడానికి ప్రభుత్వ అధికారులకు స్వచ్ఛందంగా సహకరిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ.